హాయ్ ఫ్రెండ్స్, అందరు భోంచేసారా? టైం అయితే 4 అయింది మాకు. ఇదిగో అన్నం లేదు ఈరోజు. టిఫిన్ తీసుకొచ్చారు, అదిగో వాళ్ళు కూడా పాపం టిఫినే తింటున్నారు. ఇప్పుడు అయిపోయింది, 2 చేలు వేసేసాం, ఇంకో 3వ చేను కాడికి వచ్చాం. ఇదిగో ఈ చేను వేయాలి. నారైతే ఇదిగో ఇది ఉంది, ఇంకా ఒక మూడ పీకరాడానికి వెళ్ళారు. ఊళ్ళో కమ్మన భోజనం పెడుతున్నారు, అయినా కానీ తినడానికి కూడా మనకి తినడానికి కూడా మనకు కుదరకుండా ఉన్న పరిస్థితి. ఇది తింటే మనకి అక్కడికి వెళ్తే మనుషులు ఉండారు కదా ఫ్రెండ్స్. మరి దానికోసం పోతే మనం వాన పడేటట్టుగా ఉంది. పొలం చూస్తే ఆగిపోయింది పొలం పని, ఎక్కడెక్కడే మరి వాళ్ళు తినేసేస్తున్నారు. ఒకసారి చూద్దాం రండి. వాళ్ళని కూడా తీవడది వస్తున్నా కానీ మనం చేసేది ఏముంది. అదిగా ఇదిగో తింటున్నారు ఫ్రెండ్స్, తలా పొట్టలో తీసుకొని. పాపం ఆకలి వేస్తుంది వాళ్ళకి. బురద నాటడం అంటే చాలా కష్టం. ఇది నాటన్నా నీళ్ళల్లో పడేయచ్చు, కానీ ఇది అటు ఇటు కానీ పొలాలు అవుతాయి. మొన్నటిదాకా మెట్టుండి వర్షాలు పడిందంటే జారిపోతా ఉంటాయి కాళ్ళు. నాటడానికి చాలా కష్టమైన పని ఇది. కష్టమైన చేస్తున్నారు ఎవరి పరిస్థితి కోసం వాళ్ళల్లో అయితే కొన్ని మాట్లాడతలేదు, కానీ కొన్ని బాగా వింటున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ కొడుకుని కూడా తీసుకొని వచ్చింది. అబ్బాయి డిగ్రీ చదువుకుంటున్నాడంట. వాళ్ళ అబ్బాయి ఏదో డబ్బులు అడిగాడు అని చెప్పేసి అసలు కష్టం ఎట్లా ఉంటుంది చూద్దిగా రారని చెప్పి తీసుకొచ్చిందంటే. అలా ఉండకూడదు ఫ్రెండ్స్. మీరు ఎవరు చదువుకున్న పిల్లలు కూడా అమ్మోళ్ళు కష్టపడి చాకరీ చేసి డబ్బులు ఇస్తుంటారు మీకు. దాన్ని చక్కగా చదువుకొని ఎంజాయ్ చేస్తా మాత్రం బయట తిరగొద్దు మీరు ఎవరు కూడా. కష్టం అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. మరి ఎంత కష్టపడితేనే మరి ఎంత మనకి ఏదైనా తినడానికి వస్తుంది. మీరు అమ్మగారు ఇక్కడ కష్టపడి వాళ్ళు వేలు వేలు పెట్టి రోజుకి 500, 300, 400 కూలి తీసుకొని వచ్చి వాళ్ళ బిడ్డను చదివించుకోవాలని ఎంతో కష్టపడుతుంటారు. కానీ మీరందరేమో ఎంజాయ్ చేస్తుంటారు. మరి అలా మాత్రం చేయొద్దు. చదువుకోండి, బాగా మంచిగా ఉండండి అందరూ. మన ఛానల్ సబ్స్క్రైబర్ చేయని వాళ్ళంటే చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి రైతు కష్టాన్ని గుర్తించండి. బాయ్.